శశిరేఖల కోసం వరప్రసాదుల వేట, కాకపోతే కాస్త వెరైటీగా. అవును, ఆ ఊర్లో పెళ్లి కాని ప్రసాదులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచర్లంతా ఒక్కచోట గుంపయ్యారు. పిల్ల దొరక్క మొహం వాచిపోయి ఈ వెయిటింగ్ మా వల్ల కాదు బాబోయ్ అని బావురుమన్నారో ఏమో. ఓ ప్రసాదు కమానే టెన్షన్ వద్దు అని ఎవరైనా సలహా ఇచ్చారో ఏమో. కొత్తగా ఆలోచించారు, ఓ ప్రయోగం చేశారు. ఏమిటది? అనగనగా ఒక ఊరు, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కలికిరిపల్లె అది. ఇక్కడ కనిపించిన ఈ వెరైటీ ఫ్లెక్సీ చూడండి. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ 10 అడుగుల ఫ్లెక్సీలో స్పెషల్ ఏమిటంటే 25 మంది దాకా పెళ్లి కాని ప్రసాదుల ఫోటోలే. ఇక్కడ స్టార్ గుర్తున్న వాళ్ళంతా పక్కా బ్యాచిలర్సేనట. దయచేసి వీళ్లకు సరిపోయే ఒక అమ్మాయిని సజెస్ట్ చేయండి, పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి. ఇది వీళ్ళు పెట్టుకున్న $1 మిలియన్ రిక్వెస్ట్. పండక్కి సొంతూరు వచ్చే బంధుమిత్రులకు తమ బాధను వెళ్ళబోసుకోవడానికి వీళ్ళకి ఎంతకంటే మార్గం దొరకలేదేమో. పెళ్లి కాని కుర్రాళ్లకు వధువు కావాలి అంటూ ఇలాంటి ఫ్లెక్సీ కట్టి అందరినీ తమ వైపు అట్రాక్ట్ చేసుకోబోయారు. నచ్చిన వాళ్ళు ఇక్కడే సంబంధం మాట్లాడుకోవచ్చని సూచన కూడా చేసుకున్నారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న పిల్ల దొరక్క పెళ్లి కాని దీనావస్థ వీళ్ళది. అమ్మాయిలు పెట్టే గొంతెమ్మ కోరికలు భరించలేక ఉస్తూరుమంటూ ఉన్న పుత్రరత్నాల్ని చూసి బాగా బాధేసినట్టుంది ఆ ఊర్లో తల్లిదండ్రులకు. చాలా మందికి తెలియజేయడం ఏమంటే, మా యువతను చూపించాం, మా యువతకు వయసు అయిపోలేదు, కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. వధువు కావాలని హైలైట్ చేయాలని, ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది. ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది. అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు, ఒక విమానం, ఒక రైలు ఉందా అని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. దయచేసి దీన్ని మానేయండి. చిత్తూరు జిల్లా కలికిరిపల్లె ఆంధ్రకి తమిళనాడుకి బోర్డర్లో ఉంది. ఇక్కడ పెళ్లి కాని ప్రసాదులందరూ కలిసి ఇలా పరిచయ వేదిక ఏర్పాటు చేయడం అటు ఇటుగా బాగా ట్రెండ్ అవుతోంది. మరి వీళ్ళ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తుందా? పిల్ల దొరికి ఎంతమందికి పెళ్ళవుతుందనేది ఇప్పటికైతే సస్పెన్సే.